హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే మా ఊరి శుద్ధబావి పార్ట్ 2 అన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1 అలాగే ఆ శుద్ధబావి ఎలా ఉంటుందో ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది పార్ట్ 2 అన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆ శుద్ధబావి పక్కనే ఒక పెద్ద పొలం ఉంది. ఆ పొలము ఎండ్స్ అంటే అది ఎంతవరకు ఉంటుందంటే చాలా పెద్ద పొలం అన్నమాట. దానికి ఒక పక్క సైడ్ నుంచి ఒకటి పెద్ద వంకలాగా ఉంటుందన్నమాట వాటర్ వెళ్ళేదానికి. అంతవరకు ఆనుకొని ఉందన్నమాట. అలా ఆ పొలం చాలా పెద్దగా ఉండేది. అందులో ఆయన దాని పొలం ఓనర్ ఉంటాడు గదా! అతనొచ్చేసి మొత్తం పని చేపించుకునేవాడన్నమాట పని వాళ్ళని పిలిచి. తర్వాత అక్కడ ఈ విధంగా దెయ్యాలు అవి ఇవి తిరుగుతున్నాయని జెప్పి ఎవ్వరు పనికి రావడమే మానేశారన్నమాట. ఇంకా ఆయన ఏం చేశాడంటే ఆయనే ఓన్‌గా జేసుకోవడం, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొనొచ్చి వాళ్ళతో చేపించుకోవడం ఇలా జేసుకునేవాడు. ఇలా ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ లాస్ట్ ఆ వంక అదుంది గదా! అక్కడ ఈయన ఏం జేస్తున్నాడు, గోవాకు చెట్లు మీకు తెలుసు గదా! గోంగూర అని అంటారు. అవి వేశాడనమాట ఆ రోజు. వేసి అవి అక్కడ పీకుతూ ఉన్నాడు. పీకి కట్టలు కడుతూ ఉన్నాడనమాట. కట్టలు కట్టేటప్పుడు నార్మల్‌గా పీకేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది గదా! చెట్లు పీకేటప్పుడు. అలా ఈయన పీకుతూ ఉంటే, ఈయన వెనకాల గూడా ఎవరో పీకుతున్నట్టుగా సౌండ్ వచ్చిందనమాట. పట్ 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 అని పీకుతుంటే వస్తూ ఉంటుందనమాట నేలలోంచి పీకేటప్పుడు. అదే సౌండ్ సేమ్ ఈయన పీకేటప్పుడు ఎలా సౌండ్ వస్తుందో అదే సౌండ్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఎవర్రా నా ఎనకాల ఉన్నారు అని చెప్పి వెనక్కి తిరిగి చూసాడు. చూస్తే ఎవ్వరు లేరు. సరేలే అనుకోని అదే ఆయన ముసలాయన కదా! కొంచెం పెద్దాయన. ఏదోలే నా భ్రమ అనుకోని మళ్ళీ ఆయన ఏం చేశాడు, మళ్ళీ పీకుతూ ఉన్నాడనమాట. ఇంతలో ఆయన అలా పీకుతూ ఉంటే అంటే మనం కొంచెం వంగి ముందుకు పీకుతూ ఉంటాం. ముందు పక్క ఎవరన్నా అలా వెళ్తే మనకు జస్ట్ చూచాయగా తెలుస్తుంది గదా! ఎవరో వెళ్ళినట్టు. అలా ఆయన కొంచెం ఒక 5 అడుగులు ముందు ఆయనకు ఎదురుగా ఎవరో అలా వెళ్ళినట్టు అనిపించిందనమాట. చెట్లలో నుంచి వెళ్తే కొంచెం అవి ఇవి రాసుకొని సౌండ్స్ వస్తాయి గదా! కాళ్ళకి. అలా రాసుకుంటూ వెళ్ళినట్టు అనిపించిందనమాట. మళ్ళీ తలెత్తి చూసాడంట. చూస్తే ఎవ్వరు లేరంట. ఏందిది? ఇంతకుముందేమో ఎనకాల ఆ విధంగా సౌండొచ్చింది. ఇప్పుడేమో ముందు పక్కేమో ఈ విధంగా మనిషి వెళ్ళినట్టు అనిపిస్తోంది. ఏంటిది ఏదో తేడాగా ఉంది. ఎప్పుడు అనిపియలేదే. ఊర్లో వాళ్ళందరూ గూడా ఇదే గదా చెప్తున్నారు. సరేలే మన పొలంలో మనకు భయమెందుకు అని ఆయన అనుకున్నాడు. అనుకోని ఏం జేశాడు, మళ్ళీ కంటిన్యూ జేశాడు. మళ్ళీ కంటిన్యూ జేసి ఆయన వర్క్ చేసుకుంటూ ఉన్నాడనమాట. అలా చేసుకుంటూ దగ్గర దగ్గర 3 మూటలు కట్టేసాడనమాట. కట్టెలన్నీ కట్ జేసి అక్కడే మూటలు కట్టేసాడాయన. కట్టేసి ఇగ సరేలే కొంచెం అలా కూర్చొని వాటర్ తాగుదామని జెప్పి మళ్ళీ సుద్దుబావ దగ్గరికి రావాలి గదా! అక్కడి నుంచి రావాలి. సుద్దుబావ దగ్గర పెట్టుకొనుంటాడనమాట వాటరు. ఇంగ అక్కడికి నడుచుకుంటూ వచ్చి వాటర్ తాగాడు. వాటర్ తాగేసి కొద్దిసేపు అలా కూర్చున్నాడు. ఆ మూటలు కనపడవు. చాలా దూరం ఉంటాయి. ఒక పక్క మూల ఎక్కడో ఉంటాయన్నమాట. ఈయన శుద్ధబావి దగ్గరున్నారు. సరే కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళాడక్కడికి. అక్కడికి వెళ్లి చూస్తే ఆయన మొత్తం 3 మూటలు కట్టాడు గదా! అక్కడేమో 2 మూటలే ఉన్నాయి. ఒక మూట లేదు. ఏందిరా నేను కట్టింది 3 మూటలు గదా! కానీ ఇక్కడ 2 మూటలే ఉండాయేంది? ఎవరు రాలేదు గదా లోపలికి. ఇక్కడి నుంచి అంటే అక్కడ కటవర్లో నుంచి ఆ వంకలోంచి వచ్చేదానికి కుదరదు. ఎవ్వరు రాలేరనమాట ఆ రూట్‌లో. ఎంతసేపున్నా ఫ్రంట్ నుంచే రావాలి. అంటే ఆయన ఉండే సుద్దబావి పక్కనే దారుంటుంది. అక్కడి నుంచే రావాలి లోపలికి. కానీ అక్కడేమో 2 మూటలే ఉన్నాయి. ఈయనకు మళ్ళీ డౌటొచ్చింది. నేను కట్టింది నిజంగా 3 మూటలా? 2 మూటలా? అని ఆయన మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయ్యాడనమాట. కన్‌ఫ్యూజ్ అయ్యి సరేలే నేను 2 కట్టింటానేమో. అక్కడ 2 కట్టి 3 అనుకున్నానేమో అని ఆయన అనుకోని సరే అని మళ్ళీ స్టార్ట్ జేశాడు. మళ్ళీ పీకడం. అలా పీకి, పీకి, పీకి లాస్ట్‌కి ఎన్ని మొత్తం 5 అంటే ఫస్ట్ మామూలుగా 3 తీసినాడు. ఒకటి మిస్ అయింది 2. మళ్ళీ ఇప్పుడు 5 మొత్తం 7 అన్నమాట. ఆయనకు కనపడగా మొత్తం 7 మూటలు. 7 మూటలు రెడీ చేసేసి అవి అక్కడే పెట్టేసి వచ్చేసాడు. అప్పటికే సాయంత్రం చీకటి పడిపోతుందన్నమాట. అక్కడి నుంచి ఇంకా ఒక సైడ్ నుంచి ఇలా రావాలన్నమాట సుద్దుబాబు దగ్గరికి. అలా వస్తున్నాడు. వస్తూ, వస్తూ ఆ వారమ్మిడి వచ్చేటప్పుడు పొలము వారన రావాలన్నమాట. అలా వెనక్కి తిరిగి చూసాడన్నమాట. మూటలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని వెనక్కి తిరిగి చూస్తే ఒక మూట లేదు అప్పటికే. అంటే 7 మూటల్లో 6 మూటలే ఉన్నాయి. టక్కన ఆగిపోయాడన్నమాట ఆయన. ఆగిపోయి మళ్ళీ ఎనక్కొచ్చాడు. ఏంట్రా నేను కనీసం కొంచెం దూరం గూడా పోలా. ఎవడొచ్చినా సరే ఆ మూట ఎత్తుకోవాలంటే చాలా కష్టం. చాలా బరువుంటాయి. బాగా బరువులెత్తే వాళ్ళు మాత్రమే ఆ మూటలు ఎత్తగలరు. కానీ ఆ మూట ఒకటి మిస్ అయిపోయింది. ఎవరొచ్చారు? ఇంత ఫాస్ట్‌గా వచ్చి ఎలా తీసుకెళ్తారు? ఒకవేళ తీసుకెళ్ళినా నాకు కనపడతారు కదా! ఈ చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళేది. కానీ ఎలా వెళ్లారు తీసుకొని? ఇంగాయన స్టన్ అయిపోయాడనమాట. భయపడిపోయాడింగాయన. భయపడిపోయి ఒరేయ్! ఇక్కడ ఏదో ఉంది నిజంగానే. నేను ఏంటి ప్రతిసారి నేను ఎన్ని మూటలు కడతానో ఒక మూట మిస్ అవుతోంది. నేను ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడ ఇంకా మూటలు మిస్ అయిపోతాయేమో అని చెప్పి ఆయన ఏం చేశాడంటే
అక్కడే మూటల దగ్గర కూర్చున్నాడు. ఎవరో ఒకరు వస్తారు నా కోసం. నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదని. అప్పుడు వాళ్ళని ఇక్కడ పెట్టేసి నేను ఇంటికి వెళ్ళొచ్చని అనుకున్నాడనమాట. అనుకోని అలాగే కూర్చున్నాడు. కూర్చొని దాదాపు చీకటి పడిపోయిందనమాట బాగా. బాగా 8, 9 అలా అవుతుంది టైం. అయినా కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక్కరు కూడా రాలేదు. ఆయన దగ్గర లైట్ కూడా లేదు. ఎంత టైం అవుతున్నా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మాత్రం ఎవ్వరు రావట్లేదనమాట. ఎందుకు ఈరోజు ఎవరు నన్ను పట్టించుకోలేదు. మామూలుగా నేను ఈవినింగ్ అంతా ఇంటికెళ్తా గదా! కానీ ఈరోజు ఇంతవరకు రాలేదు అని జెప్పి ఎవరు పట్టించుకోవడం లేదేంటి అని అనుకుంటూ ఉన్నాడనమాట. అనుకుంటూ ఆ ముడ్డుల దగ్గర కూర్చోనున్నాడు. ఇంత లోపల ఆ సుద్దబావి ఉంది కదా! ఆ సుద్దబావి దగ్గర ఒక మనిషి కనపడ్డాడనమాట. తెల్లగా ఒక మనిషి ఆకారం అది. యాక్చువల్‌గా మనిషి కాదు దెయ్యం అది. అది అక్కడ నిలబడుకోనుంది. చూసాడు. ఎవరో వచ్చారు నా కోసం. అక్కడున్నారు. సరే నేను ఇక్కడి నుంచి అక్కడికెళ్ళే లోపల ఏం కాదులే ఇది అని చెప్పి ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఆ పొలం ఒక పక్క సైడ్ నుంచి అంటే ఒక పక్క వారి నుంచి అనమాట. అలా వెళ్ళాడనమాట. అలా వెళ్తూ ఫాస్ట్‌గా తలంచుకొని వెళ్ళిపోయాడనమాట ఆయన. అలా వెళ్తూ దగ్గరికెళ్ళిన తర్వాత తలెత్తి చూస్తే ఆ ఆకారము ఎక్కడుంది తెలుసా? కరెక్ట్‌గా బావి మధ్యలో ఉంది. అంటే ఆయనకు గట్టు మీద ఉన్నట్టు కనబడింది. ఆయన దగ్గరికెళ్ళేసరికి ఆ ఆకారం ఏమైందంటే బావి మధ్యలో ఉంది. బావి మధ్యలో మనిషా? ఏంటిది అనుకోని దగ్గరికెళ్ళాడనమాట. అంటే బావికి ఆయనకు ఒక 20 అడుగుల దూరం ఉందంతే. ఎక్కువ దూరం గూడా లేదు. అంత దూరం వెళ్లి చూస్తే తెల్లటి ఆకారం అది మనిషి గాదు. మనిషి లాగానే ఉంది. కానీ ఒక ఆకారం అనమాట. ఆ బావి మధ్యలో నిలబడుకోనుందనమాట. బాగా చూసాడు. చూస్తే ఆ ఆకారం ఏం చేసింది, అలాగే బావిలోకెళ్ళిపోయింది లోపలికి. అంతే ఆయన ఏం చేయాలో అర్థం కాలేదనమాట. టక్కని స్టాప్ అయిపోయాడు. స్టాప్ అయిపోయి అలాగే చూస్తున్నాడు ఆ ఆకారాన్ని. లోపలికెళ్ళిపోయింది గదా! ఏంటిది లోపలికెళ్ళిపోయిందే. ఇది నిజంగానే దెయ్యం ఉన్నట్టుంది అని అనుకుంటున్నాడు. మళ్ళీ టక్కని పైకొచ్చిందనమాట. ఈసారి జస్ట్ ఆకారంలాగా గాకుండా ఒక పెద్ద కొండ మాదిరి పెరిగిపోయిందనమాట. మన ఫోల్ ఉంటది గదా! అంత హైట్. అలాగే చూస్తున్నాడంట దాన్ని. అలాగే చూసి ఇదెందుకురా నా పొలంలో చేరింది. ఈ సుద్దుబావి నా పొలం దగ్గరే ఉండాలని అనుకుంటున్నాడాయన. ఇంత లోపల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక ఇద్దరు మనుషులొచ్చారనమాట లైట్స్ యేసుకొని. టార్చ్ లైట్స్ ఉంటాయి గదా! అవేసుకొనొచ్చారు. అవి వాళ్ళేసుకొనొచ్చే ఆ లైటింగ్‌కి ఆ ఆకారం గూడా కనబడకుండా పోయిందనమాట. ఆయన అలాగే శుద్ధ దిక్కు చూస్తూ ఉన్నాడు. వాళ్ళొచ్చారనమాట. వాళ్ళొచ్చి అక్కడ కటవ ఉంటుంది దారికి అడ్డం. అది తీసుకొని లోపలికొచ్చారు. "ఏమియా నువ్వు ఇంకా ఇంటికి రాకుండా మీ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతున్నారా" అనంటే, "లేదు బాబు ఇట్లా జరిగింది. ఈ విధంగా జరిగిందనంటే" "నీకు ముందే చెప్పినాము ఈ పొలంలో ఎక్కువ నువ్వు ఉండొద్దు. నువ్వొచ్చేసరికి ఇద్దరు ముగ్గురిని తీసుకొనొచ్చి పని చేసుకో. ఎందుకు ఈ పొలంలో ఎవరు పని చేయడానికి రావడం లేదు? ఇదే కారణం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి గదా! నీ అదృష్టం బాగుంది. అది నిన్నేం చేయలేదు" అని చెప్పి వాళ్ళాయన్ని తీసుకొనెళ్ళిపోయారనమాట. అలా జరిగింది ఆ రోజు. అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్ లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.